అయితే న్యూ జనరేషన్ ఫీలింగ్ని, థాట్ని పరిచయం చేసిన వాళ్ళలో మీ అబ్బాయి తరుణ్ భాస్కర్ గారి గురించి కూడా చెప్పాలి మేడం మెయిన్గా. ఎందుకంటే ఆయన మేకింగ్ విధానం అంతా కూడా చిన్న సినిమాని చిత్ర పరిశ్రమకి పరిచయం చేసింది తరుణ్ భాస్కర్ గారు. అయితే తరుణ్ భాస్కర్ గారికి మా తెలుగు వన్కి కొంచెం అనుబంధం ఉంది మేడం. ఆయన చేసిన షార్ట్ ఫిలిం మా దాంట్లో ఫస్ట్ ఇచ్చేశారనమాట. దాని గురించి అట్లాగే మీ అబ్బాయి సినిమాలోకి వెళ్తాను అన్నప్పుడు, సినిమా ఫీల్డ్ వైపు వెళ్తాను, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఒక మదర్గా ఏం సలహాలు ఇచ్చారు మీరు? అంటే వాడు చిన్నప్పటి నుంచి ఆర్ట్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఆర్ట్ మ్యూజిక్లో అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీడు ఎట్లయినా ఒక క్రియేటివ్ ఫీల్డే తీసుకుంటాడు అన్న ఒక నమ్మకం ఉన్నింది నాకు. అంటే వాళ్ళ నాన్న మాత్రం ఫస్ట్ ఏదైనా ఒక డిగ్రీ చేయాలి అనేసి అన్నారు. బట్ నాకైతే వీడు క్రియేటివ్గా ఉన్నాడు కాబట్టి చాలా పార్ట్స్ ఉన్నాయి, చాలా అవెన్యూస్ ఉన్నాయి, చేసుకుంటాడు, ఎట్లయినా బతుకుతాడన్న ఒక ఫీలింగ్ ఉంది నాకు తెలుసు. అంటే ఆయన నటించడమే కాకుండా డైరెక్టర్ కూడా. మీతో స్టోరీ రాసుకున్నప్పుడు అమ్మ ఇట్లా స్క్రిప్ట్ అని చెప్పి మీరు ఏమైనా డిస్కషన్ చేస్తుంటారా? చేస్తామండి. అసలు వాడు ఫస్ట్ చెన్నైలో మనం ఐఐటీలో వచ్చి సారంగ్ అన్న దాంట్లో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్కు నేనే స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాడికి. మీరు రాసి అప్పటికప్పుడు తీయాల్సిన మూవీ అనమాట. అక్కడిని ఆ ఏరియాలనే తీసుకోవాలి అనేసి ఉన్నింది. అప్పుడు నేనే రాసి ఇచ్చిన నేను. అంటే వాడు ఎక్కువ ఎక్కడ చెప్పలేదు కానీ నేను చెప్తున్నా. అయితే మాకు ఒక విషయం చెప్పారు అన్నమాట, తెలియని విషయం. అయితే వాడు మళ్ళా వాడు వచ్చి అది ఆర్టిస్ట్ పోయం అని ఉన్నింది. సో నేనే అయితే తర్వాత వాడు రాసినప్పుడు ఏదైనా నాకు చెప్తాడు కానీ ఎక్కువ నేనేం సలహాలు కూడా చెప్పాను నేను. ఎందుకంటే ఆ జనరేషన్ థింకింగ్ వేరు, మన జనరేషన్ థింకింగ్ వేరు. కొంచెం అర్థం చేసుకోవాలి. చెప్తాడు కొన్ని అట్లా ఏదైనా అనిపిస్తే చెప్తా కానీ బట్ మోస్ట్లీ అంటాడు ఇట్లా ఒక అవుట్లైన్ చెప్తాడు నాకు. వాళ్ళ నాన్నతోటి ఎక్కువ డిస్కస్ చేసేది బాగా. ఎందుకంటే ఆయన కొంచెం ఆ మెచ్యూర్డ్ థింకింగ్ ఆయన దగ్గర ఉండేది. నాది అంటే వాడు ఎప్పటికీ నన్ను లైట్గానే తీసుకునేది. కానీ మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మీరు టీచర్గా కూడా మంచి మంచి సలహాలు మీ దగ్గర నుంచి తీసుకోవచ్చు. యాక్చువల్గా అంటే టీచర్గా ఉండడమే కదా కష్టం. అక్కడ ఏదైనా చెప్తానేమో, కరెక్షన్ చేస్తానేమో ఒక భయం. నేను చేసిందే కరెక్ట్ అని అనుకొని వచ్చినప్పుడు ఎవరైనా అంతే కదా. అవును, టీచర్ దగ్గరకు పోగానే తప్పులు పడుతుంది. అవును, ముందు అవే ఏది తప్పు అని చెప్పేసి. అవును. అట్లాగే మేడం, అంటే తరుణ్ భాస్కర్ గారికి చాలామంది యంగ్ జనరేషన్ ఫ్రెండ్స్ ఉన్నారు హీరోలలో. ఎట్లా ఉంటుంది? వాళ్ళు మీ ఇంటికి వస్తూ ఉంటారా? అందరు వస్తూ ఉంటారు. అందరు విజయ్ దేవరకొండ కానీ ఇంకా మిగతా అందరు ఏందో ఎక్కువ పరిచయం అయినట్టే ఉంటుంది నాకు. అంటే అది ఒక వాతావరణం. ఆల్రెడీ కొంచెం నా క్యారెక్టరే కొంచెం అట్లా ఫ్రెండ్లీగా ఉండడమే, అందరితోటి ఉండడమే. ఇంకా పెళ్ళి అయినాక మా వారు ఇంకా ఎక్కువ అనమాట. ఇంటికి రావాలి పోవాలి అనేసి. అసలు నన్ను తరుణ్ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే వాళ్ళ ఇల్లులాగా అనిపించాలి వాళ్ళకి. అంతకంటే ఎక్కువ వాళ్ళు చనువు తీసుకోవాలి, ఇంటికి రావాలి, ఏదంటే అది తినాలి. మళ్ళీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకు వచ్చి ఏదైనా కావాలంటే వాళ్ళ మాట్లాడాలి, నీ కొడుకులాగానే ఉండాలి వాళ్ళు కూడా అట్లా అనేది. అందుకనే జాబ్ కూడా రిజైన్ చేయించినాడు హెచ్పిఎస్లో. ఓకే. ఇప్పుడు మీరు ఫుడ్ గురించి మాట్లాడారు, మీరు బాగా వండుతారని విన్నాము. అయితే మీకు నచ్చే ఫుడ్ ఏంటి మేడం? ఎక్కువగా మీకు తర్వాత తరుణ్ గారికి నచ్చేది ఇష్టమైన ఫుడ్? తరుణ్కు నాన్ వెజ్. నాన్ వెజ్ అది ఎట్లా ఉన్నా తింటాడు. ఓకే. మీరు కుక్ చేస్తారా మేడం నాన్ వెజ్? ఎస్, ఓకే. మేము నాన్ వెజిటేరియన్స్. నాన్ వెజ్ మీకు బాగా నచ్చిన ఫుడ్ ఏంటి? నాకు అట్లా ఏం లేదు, నాకు ప్రిఫరెన్స్ ఏం లేదు. ఏదో తినేస్తాను, ఏదో తింటారు. వండి పెట్టడం నాకు బాగా ఇష్టం. ఓకే. సినీ ఫీల్డ్ అంటేనే రూమర్స్ ఏదో ఒకటి ఉన్నా లేకపోయినా దాన్ని క్రియేట్ చేస్తూ రాస్తూ ఉంటారు చాలా వెబ్సైట్స్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది ఒకటి. అయితే తరుణ్ గారి గురించి ఎప్పుడైనా రూమర్స్ విన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు మేడం? చాలానే వస్తుందండి, రూమర్స్ వస్తూనే ఉంటుంది. కానీ వీడిది తక్కువనే అనుకోండి. అవును, చాలా తక్కువ. ఒక్కటి ఏంటంటే విమర్శిస్తారు అనమాట. విమర్శన అయితే తప్పదు. ఒకటి చేయగానే ఇంకొకటి అట్లే అది మనకు ఆల్రెడీ అలవాటు పడిపోయినాం కదండి. చిన్నప్పటి నుంచి పక్కన ఇంటి వాళ్ళు, ఎదురు ఇంటి వాళ్ళు ఏదో ఒకటి అంటారు కదా, లేకపోతే ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటారు కదా. ఏం తింటున్నావు, ఏంది ఇంతలా అయినావు, ఏంది ఇట్లా తిరుగుతున్నావు, చదువుతున్నావా, ఇవన్నీ అది అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. వీళ్ళు వచ్చి ఒక రేంజ్లో పోతున్నారు అనమాట. అంటే వీళ్ళు
ఒక ఎడ్యుకేటెడ్ రేంజ్లో పోతున్నారని అనుకుంటున్నాను.